రోజుకు ఎన్ని గంటలు అనగానే టక్కున వచ్చే సమాధానం 24 గంటలని. అయితే ఈ రోజుకు 24 గంటల రోజు నెమ్మదిగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పు నిజం ఖచ్చితంగా ఇప్పటికీ జరుగుతోంది. ఈ మార్పు చాలా క్రమంగా జరుగుతుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. భూమి భ్రమణం నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తల మాట. అంటే రోజు ఎక్కువ అవుతోంది. కాలం, జీవితం, గ్రహం నిశ్శబ్దంగా ఎలా పరిమాణం చెందుతాయనేటువంటి దానిపై ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వేగం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రోజులకు 24 గంటలకు బదులుగా ఒక రోజుకి 25 గంటలు పడుతుందంటున్నారు. ఇది ఆ రోజు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట. భూమి భ్రమణం క్రమంగా వేగాన్ని తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందగమనంతో మానవులపై చాలా నెమ్మదిగా ఉంటుందని, ప్రస్తుత గడియారాలు, క్యాలెండర్లు పూర్తిగా ప్రభావితం కావని తెలిపారు. ఈ ధోరణి వందల మిలియన్ల వరకు విస్తరించి ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్, మాడిసన్ యూనివర్సిటీలు పరిశోధకులు వెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరం అవుతున్నాడు. భూభ్రమణం దాదాపు 1.7 మిల్లీసెకన్ల పాటు ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ మార్పు దాదాపు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట. చంద్రుడి వల్ల కలిగే టైడల్ ఘర్షణ, చంద్రుని గురుత్వాకర్షణ భూమి, మహాసముద్రాలను నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది. దీంతో చంద్రుడిని దూరంగా నెట్టివేస్తూ భూమి నెమ్మదిస్తుంది. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూభ్రమణం వేగం ఎక్కువగా ఉండేదట. అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేది అనేది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. డైనోసార్స్ కాలంలో రోజుకు దాదాపు 23 గంటలే ఉండేవి. భూమిపై జీవితం క్రమంగా ఆ మార్పులకు అనుగుణంగా మారుతూ వస్తుంది. పరిణామం తరతరాలుగా జీవలయలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటూ ఉంది.